అంబటి రాంబాబుకి రోజుకొకళ్ళు వచ్చి పరామర్శ. దేనికంటారా పరామర్శ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చామో టైగర్ అన్నాడు, ఆ తర్వాత అంబటి రాంబాబు నేను కుక్కను అన్నాడు. మరి కుక్కకి ఏమన్నా పిచ్చి ఎక్కిందేమో, దాన్ని చూసి అప్పుడు ఇంజక్షన్లు చేయాలి కదా, అందుకని చెప్పేసి ప్రతి ఒక్కడు వస్తున్నాడు, ఏదో పరామర్శిస్తున్నాడు. ఈ పరామర్శకు వచ్చిన రోజు, జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వచ్చిన రోజు ఇంట్లో బంగారం పోయా, వెండి పోయా. మరి అది ఏం చెబుతాం? పరామర్శకు వచ్చిన వాళ్ళు పరామర్శ చేసుకోవాలా, వెళ్ళిపోవాలి. మళ్ళీ ప్రెస్ మీట్ ఎందుకు? ప్రెస్ మీట్ ఏముందాడా? వచ్చామండి, చూసాము, బాగానే ఉన్నాడు, ధైర్యం ఏం తగ్గలేదని చెప్పి వెళ్ళిపోవాలి. కానీ ఈ పిచ్చి పంచాయతీ దేనికి? కొడాలి నాని వచ్చాడు, ఏం బీకాడంట? వచ్చి చేసింది కూడా ఏం లేదు. వచ్చాడు, ఆయన దడుచుకునేవాడు కాదు, దానికి ధైర్యంగాను. అరే అస్సలు నువ్వు నోరు జాగ్రత్తగా ఉంటే నిన్ను అసలు ఎవరైనా అనేవాడు ఉన్నాడా? అడేవాడు? నేను అడుగుతున్నాను, సామాన్య పబ్లిక్గా నేను అడుగుతున్నాను, మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అన్నారు వీళ్ళు? కాదు కదా, నువ్వే కదా లకారం బాగా తిట్టింది. మొత్తం చెప్పనా? నువ్వేం మాట్లాడావో చెప్పనా? చంద్రబాబు నాయుడు గారిని నువ్వేం మాట్లాడావో? నువ్వు కావాలని అంత ముందు రోజు చర్చ చేసి వచ్చి, తర్వాత రోజు నువ్వు కావాలని వెళ్ళి ఫ్లెక్సీలు చించడానికి పోతే నువ్వు చర్చ చేసి వచ్చావు. నాది కల్తీ లేదు, లడ్డు కల్తీ లేదు అని చెప్పి ఎదురు ఫ్లెక్సీ వేసుకో, తప్పులేదు. దిగి వచ్చి నేను ఫ్లెక్సీలు చించుతాను, ఇంకోటి చించుతాను అంటే ఎవరు ఊరుకునేవాళ్ళు లేరమ్మా. ఇక్కడ గాజులు దొరుకునే ఎవరు లేరు. మీరు బెదిరిస్తే బెదిరిపోవటానికి, అదిలిస్తే అదిలిపోవటానికి లేదు. ఇంత గత 5 సంవత్సరాలు కూడా బెదిరింది లేదు. అంతకుముందు 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు బెదిరింది లేదు, అదిరేది లేదు, బెదిరేది లేదు. గుర్తుపెట్టుకో, మీరు వచ్చి పొడిచేది లేదు, పీకేది కూడా ఏం లేదు. ఊరకు బెదిరించి మీ పాపాలని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు, అభివృద్ధి పదంలో నడిచే ఆంధ్రాని అధోగతి పాలు చేయడానికి మీరు చేస్తున్న పెద్ద కుట్ర ఇది. దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అంటే ఇక్కడ కొడాలి నాని వచ్చి అంటుంది ఏంటంటే గనక 40 సంవత్సరాల్లో ఆయన రాజకీయ జీవితానికి వచ్చిన మైలేజ్ కన్నా ఈ 18 రోజులు జైల్లో పెట్టడం వచ్చిన మైలేజ్ ఎక్కువ. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త నాయకుడు అయ్యాడు ఆయన అంటున్నాడు కదా. మరి చెప్తానండి, రాష్ట్ర వ్యాప్త నాయకుడు గడిది గుడ్డ అయ్యింది, ఏం లేదు, ఉన్నది ఓడబెరుక్కున్నాడు. నెక్స్ట్ ఆయనకి టికెట్ కూడా లేదు. రాష్ట్ర వ్యాప్త నాయకుడు అయితే ఏదన్నా పొరపాటుని గెలిస్తే గెలవచ్చే కానీ గెలిచే సమస్య రాదు, రానియం కూడా. 10 సంవత్సరాలు వెయిట్ చేసాం, ఆ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు వెయిట్ చేసాం, అంతకుముందు కూడా చాలా సార్లు వెయిట్ చేసాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేమేం అదరలేదు, బెదరలేదు. అర్థమైందా? ఏంది బెదిరిస్తే బెదిరిపోవటానికి ఏమన్నా ఇది అనుకుంటున్నావేంటి? ఎదురు తిరిగి కట్టెలు పట్టుకుంటే ఇట్నే ఉంటుంది. మరి ఇప్పుడు కొడాలి నాని ఏమనుకున్నా అంటే, ఇప్పుడు నేనేదో గుండె ఆపరేషన్ చేసుకున్నాను, పైన కట్టుకొని తిరిగాడు మొన్నటి దాకా. ఇప్పుడేమో కట్టు కూడా తీశాడు. ఏదో మళ్ళీ మనడు దాకా బొల్లి నా కొడుకు, అది ఇది అని తిట్టిన నా కొడుకు, ఈ నా కొడుకు ఏమంటున్నాడు ఇప్పుడు? గారు అంటున్నాడు. మధ్యలో కూడా ఇంకోటి నోరు జారాడు, ఈ నా మనవడు. ఎందుకు జారాడు తెలుసా? లోకేష్ మినిస్టర్ని పట్టుకొని నా కొడుకు ఏం మాట్లాడాడు మీరు విన్నారు కదా? విన్నారా? వినలేదా? విన్నారా? లోకేష్ గారు అంట ఏందంటే ఆయన చేసేది రెడ్ బుక్ లేదు, వాడు గుడ్డు బుక్ ఉంటుంది. నాన్న నీకు ఇచ్చిన పనిష్మెంట్ నేను కడ్డారి మీద తీసుకెళ్లేదే, తీసుకెళ్ళకపోతే మేము ఊరుకునేదే లేదు. నడి రోడ్డు మీద ఇడుచుకు రావాలా నువ్వు మాట్లాడిన మాటలకి? అర్థమైందా? శాతకంతనంగా అనుకోక నువ్వు రెచ్చగొట్టి నేను లాక్కొస్తే నువ్వేదో హీరో అవుతావు అనుకుంటున్నావు. గుడివాళ్ళలో హీరో కాదు, జీరో అవుతావు. గుర్తుపెట్టుకో, మేము ఉన్నంతకాలం నువ్వు బాగానే బతికావు, మా పార్టీలో ఉన్నందుకాలం. ఆడికి వెళ్ళి కదా నీ బతుకు బస్టాండ్ చేసుకుంది దరిద్రుడు అని. రెడ్ బుక్ కాదు, ఎల్లో బుక్ కాదు, ఏ బుక్ అయినా పెట్టుకోండి, మేము తగ్గేది లేదు అంటున్నాడు. నువ్వు కూడా పెట్టాగా బ్లూ బుక్, రాసుకో, దాంట్లోనే రాసుకో. ఇది కూడా బ్లూ బుక్లో డిజిటలైజ్, మీరు చేసిన పాపాలు, మీరు చేసిన దరిద్రం మొత్తం ముందు అది రాసుకొని దాని నెక్స్ట్ ఇది రాసుకో. మీరు చేసిన అరాచకాలు, అర్ధరాత్రి పూట ఇళ్ళలోకి వచ్చి అరెస్ట్ చేసినప్పుడు ఏమైంది? నోటాను పురుగులు పడ్డాయా? లేకపోతే నోరేం లేకలేదా? ఏమైందిరా నాయన ఆ రోజు మాట్లాడటానికి? నీకు మనిషివేనా నువ్వు? మాట్లాడుతున్నావు ఇంకా సిగ్గు లేకుండా. ఇంకా 2 సంవత్సరాలు పోతే ఇంకేముండదో, లాస్ట్ సంవత్సరం ఎన్నికలే కదా ఇదో అనుకుంటున్నావా నువ్వు? ఇంకొంచెం మాకు బూస్ట్ ఇస్తున్నావు, గుర్తుపెట్టుకో. మేమేం తగ్గేదేలే, తగ్గం కూడా. ఎందుకు తగ్గాలా? ఏదైనా అంబటి రాంబాబు ఇట్ట అంటే ఏమైనా అయింది అనుకుంటున్నారా? ఏంది అంబటి రాంబాబు ఉడతోపులు మేము చాలా చూసాంలే, కానీ 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో అయింది 2 సార్లు ఎమ్మెల్యే. అది మొన్న గాలిలో, అదొకటి రాజశేఖర రెడ్డి గారి గాలిలో. ఇంకా ఆడ చెప్పి ఆడయ్యాడంటే అయినా గాలిలో గెలిచి గాలి నా కొడుకులు తిట్టే రోజాకి వీళ్ళకి బాగా చక్కగా వర్తిస్తాయి. అర్థమైందా?
తిట్టలేదా? తిట్టింది కదా. మరి అది వీళ్ళు చేసే ప్రాపకాండ ఏదో ఒకటి లడ్డు ఆ, లో కల్తీ జరిగింది. ఆ ఫేక్ అసలు నెయ్యే కానీ నేను సృష్టించిన వాళ్ళు వీళ్ళు. అది అయిపోయింది. శాలువాళ్ళది బయటకు వచ్చింది, పరకామండలది బయటకు వచ్చింది, రూముల దగ్గర వచ్చినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకా ఇంకా చాలా ఉన్నాయి అంట. మరి ఇంకా తిరుపతిలో ఈ తలనీలాల దగ్గర ఉండయో లేకపోతే ఇంగ్రీడియంట్స్ అంటే మన వెంగమాంబ అన్నప్రసాదం దగ్గర కొనుగోలులో ఉండయో మరి ఎన్నిట్లో ఉండయో. మరి నెయ్యి నూనె కాకుండా మరి ఇన్ని ఇంకా చాలా ఉండే తిరుపతిలో రకరకాలే. దుప్పట్ల దగ్గర కానీ, రూముల్లో దుప్పట్ల దగ్గర నుంచి కానీ, బాత్రూంలో వాడే సోపుల దగ్గర నుంచి కానీ, లేకపోతే కలరావండల దగ్గర నుంచి కానీ ఎంతెంత కుంభకణాలు చేశారో ఇంకా చాలా చచ్చినాయి అంటాడ. బిఆర్ నాయుడు గారు నిన్న అంటే నాకు ఒక చిన్న మైండ్లో వెలిగింది. ఇక్కడేమే శానిటైజర్ మనాళ్ళు సున్నం పోసేసి అదేమంటారు, మనం ఏం పోయాలి, బ్లీచింగ్ పోయాల్సిన దగ్గర సున్నం తీసుకొచ్చి బ్లీచింగ్ కలపకుండానే పోసిన దరిద్ర బాబు. కొట్ల దగ్గర కూడా మీరు ఎంత వసూలు చేశారు అనవసరంగా దందాలు. ఇన్ని ఉండేరా నాయన తిరుపతిలో, ఒకటా రెండా కోకొల్లలుండే. మీరు చెయ్యని ఆగం లేదు. కేటాయించిన భూములు లేవు. ఆడెవరికో ఇచ్చేటట్టున్నాడు. ఆడేమో కాలువ కూడా ఆక్యుపై చేసుకుని బిల్డింగ్ కట్టాడు. ఏంది ఇది? మీరు చేసిన అరాచకం ఒకటా ఉంది తిరుపతిలో. వెంకన్న స్వామి చూస్తాడు. భూమన్ కరుణాకర్ రెడ్డి బీ కేర్ఫుల్. ఆ రోజు వచ్చి ఆడ శపథం చేసావు కదా, వెంకన్న స్వామి కూడా విన్నాడు. నువ్వు పాపం చేయకపోతే బతికిపోతావు, లేదంటే నీకు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఏదో ఒకటి జరుగుతుంది, గుర్తుపెట్టుకో. అదే భూమన్ కరుణాకర్ రెడ్డి ఈ రోజు బిఆర్ నాయుడిని రాజీనామా చేయాలని కోరుతున్నారు కదా. ఒక అనైతిక సంబంధం కలిగిన తోటి బిఆర్ నాయుడు రాజీనామా చేయాలంటున్నారు కదా. నేను చెప్తాను, మా చెల్లెల్లో లేకపోతే మా ఇంటి కొలీగ్స్ ఎవరో ఉంటారు, అన్నయ్య అని పిలుస్తుంది అనుకో. మరి ఆమె వచ్చింది, నేను చాలా రోజుల తర్వాత కనపడ్డాను. ఏం చేస్తుంది చెప్పరా? భువన్ కరుణాకర్ రెడ్డి మీ చెల్లెలే వచ్చింది, మీ అక్కే కొట్టుకుంటారు కదా, ఆప్యాయంగా వాటేసుకుంటారు కదా. మరి అట్లాంటి దాన్ని కూడా నువ్వు ఏడు సిగ్గుమాలి నా కొడక. సిగ్గుందారా నీకు? లేదు. నా ఎమ్మటే సిరిడి తీసుకెళ్ళాను, లేకపోతే ఇంకోసారి తీసుకెళ్ళాను. నా చెల్లె కదా. లేదు నా కొలీగ్స్ అంటే చెల్లిగా వరుస కాకూడదా? అంత వదిన వరుసలే అవుతారు అనుకున్నారు. దిక్కుమాలి నా కొడక, దిక్కుమాలి సంతా నాకు కొడకని ఎట్టా పుట్టారు నువ్వు? నువ్వు అసలు హిందూ మతాన్ని నమ్మవు, రాయన్నాడు దేవుణ్ణి. నువ్వు అలాంటి బుద్ధులుండోడు నువ్వు. మీరు చేశారని చెప్పి అందరూ చేసేస్తారా? సిగ్గుసర లేకుండా మాట్లాడే జంతా అంతా చేరారు ఇక్కడికి. తిరుపతిని అపవిత్రం చేసింది కాక పైపెచ్చు బొంకుతున్నారా? ఏందమ్మా అది? ఎందుకు బొంకుతారా మీరు? సిగ్గుసరం ఉండాలా. ఏదైనా కాస్త అన్ననే తింటుందా నువ్వు? ఇంకేం కంపలప్పుడు గడ్డి కాదు, గుర్తుపెట్టుకో. ఇవన్నీ బయటకు వచ్చిన రోజు నీ అంతటి నువ్వే ఉరేసుకొని వస్తావరా దరిద్రుడాన్ని. ఎందుకు దరిద్ర మాటలు? ఏదన్నా ఉంటే రాజకీయంగా ఎదుర్కో. తిరుపతిలో వసతులు లేవను, మేము ఉన్నప్పుడు ఈ రకంగా చేసామని చెప్పుకోవడానికి ఏం లేదు. మొత్తం అవినీతి చేసి ఆడ పెట్టి తిరుపతిలో చెప్పుకోవడానికి ఏం లేక ఇది ఇట బయలుదేరావు నువ్వు. అదే నువ్వు రాజీనామా చేయాలని అడుగుతున్నావు కదా, నువ్వెన్నిసార్లు రాజీనామా చేయాలరా ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు? అసలు ఇండియాలో ఉండాలా నువ్వు? అవసరమారా నీకు? నువ్వేమో సగం పెళ్ళేమో క్రిస్టియానిటీలో చేస్తావు, సగం హిందువులో చేస్తావు. అది ఏందో మాకు అర్థం కాదు. నువ్వు ఎటుండావు ఎవడికి అర్థం కాదు. భువన్ కరుణాకర్ రెడ్డి, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. నేనేదో వాడిని మర్డర్ చేశాను కదా, నన్ను ఎవరు పట్టుకోలేరు అనుకుంటున్నావు. దొరుకుతావు. దేవుడు ఏడోసారి స్క్రిప్ట్ రాసే ఉంటాడు, దొరుకుతావు. దొరకకుండా ఉండవు. దొరికిన రోజు నీకు ఉంటుంది జింతాక చిత్తానే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.